చిన్న బిడ్డతో కలిసి చెప్ప పెట్టకుండా బాగా ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదే. అంజు, అమ్ము, ఆకాష్ త్వరగా రండిరా వెళ్దాం. ఎక్కడికి అనంత్? మిస్ అమ్మ బుజ్జమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందంట. ఇంట్లో వాళ్ళు డాడ్ ఫుల్ టెన్షన్ అవుతున్నారు. రండి రా. డాడీ డాడ్ 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 మిస్ అమ్మకి ఏమైంది డాడ్? మిస్ అమ్మ బుజ్జమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి డాడ్, మిస్ అమ్మకి ఏమైంది? మాట్లాడరేంటి డాడ్? చెప్పండి డాడ్. మిస్ అమ్మ బుజ్జమ్మ నైట్ కూడా ఉన్నారు కదా డాడ్. పొద్దున్నే ఏమయ్యారు? మిస్ అమ్మకేమీ కాదు బాబు, మీరేం టెన్షన్ పడకండి. లేదు డాడ్, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి డాడ్. మిస్ అమ్మ కావాలి డాడ్. మిస్ అమ్మ కావాలి డాడ్. డాడ్, మిస్ అమ్మ ఎక్కడుందో చూడండి డాడ్. డాడ్, బుజ్జమ్మని చూడాలనుంది డాడ్. మిస్ అమ్మ కావాలి. నా కూతురికి ఏమైంది బాబు? అసలు అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అంతా బాగుందనుకున్న సమయంలో ఇలా జరగడం ఏంటి బాబు? సార్ 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 టెన్షన్ అవ్వకండి సార్, మిస్ అమ్మకేమీ కాదు సార్. చెప్పండి డాడ్, తాతయ్య కూడా అడుగుతున్నారు కదా, ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది డాడ్? తను ఎక్కడికి వెళ్ళలేదు, వస్తుంది, మీరు ఏడవకండి. ఇప్పటి నుంచి మీరు అల్లరి చేయకూడదు. మీ నాన్న చెప్పిన మాట వినాలి. మీరంతా కలిసి ఒక్కటిగా ఉండాలి. డాడీ, నైట్ మేము నిద్రపోయే ముందు మిస్ అమ్మ మా గదిలోకి వచ్చింది. ఏదో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా మాతో మాట్లాడింది. మీరు చెప్పిన మాట వినాలని, రోజు స్కూల్ కి వెళ్ళాలని, అల్లరి చేయకూడదని, బాగా చదువుకోవాలని, టైం టు టైం తిని నిద్రపోవాలని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది డాడ్. అంటే వెళ్ళిపోవాలని బాగి ముందే డిసైడ్ అయిపోయింది అన్నమాట. అందుకే పిల్లలతో అలా మాట్లాడుంటుందా? మాకు అప్పుడే డౌట్ వచ్చింది డాడ్. బుజ్జమ్మని చూసుకోవడంలో మిస్ అమ్మ బిజీగా ఉంటానని మమ్మల్ని మేమే చూసుకోవాలని చెప్పింది. మిస్ అమ్మ ఎందుకు ఇలా చేసింది డాడ్? మమ్మల్ని వదిలేసి బుజ్జమ్మని తీసుకుని ఎందుకు వెళ్ళిపోయింది? తను వచ్చేస్తుంది, మీరు ఏడవకండి. మనోహరి, పిల్లల్ని తీసుకెళ్ళు. సరే అమర్. ఏంటి బాబు, పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు? నా కూతురికి ఏమైంది? నా బిడ్డ మనవరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు? తెలీదు మావయ్య, తెలుసుకుంటాను. బాబు,
బాబు అమ్మ బాగి ఎంత పని చేసావమ్మా అసలు ఎందుకెలా చేసావమ్మా ఎందుకెలా చేసావు అమ్మా బాగి రండి మేడం. గోపికల అలంకరణ ఎలా ఉంది మేడం? ఈ పిల్లల అలంకరణ బానే ఉందమ్మా, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే బాధగా ఉంది. నాకేమైంది మేడం? ఇంద్ర, పిల్లల్ని తీసుకెళ్లి మిగతా ఏర్పాట్లు చూడు. ఓకే మేడం, పదండి. ఎలా ఉండేదానివి ఎలా ఉన్నావమ్మా? రాణివాసంలో హాయిగా ఉండాల్సిన మీరు 5 సంవత్సరాలుగా మీ భర్తకి, మీ ఇంటికి, బంధువులకి దూరంగా ఇలా ఈ కుటీరంలో సాదాసీదా జీవితం గడుపుతున్నారు. మీరిక్కడ ఉంటున్నట్టు మీ వాళ్ళెవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు. మిమ్మల్నిలా ఆ ఇంటికి దూరం చేయడం మనోహరి కుట్రేమో అని నాకు అనుమానంగా ఉందమ్మా.